ఎకానమీ సిలబస్‌ని బుక్‌లో చూస్తే మనకు కష్టంగానే ఉంటుంది కదా! అదే మన రియల్ లైఫ్‌లో అటాచ్ చేసుకొని చూడగలిగితే ఎంత ఈజీగా ఉంటుందో ఈరోజు మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను చూడండి. గత వీడియోలో చెప్పుకున్నట్లుగానే ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి యూనిట్ 1 సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని అందులో ఉన్న 8 అంశాలను మన డైలీ లైఫ్‌కి ఎలా అటాచ్ చేసుకొని కాన్సెప్ట్‌ని ఎంత ఈజీగా అర్థం చేసుకోవాలో చూద్దాం చూడండి. ముందుగా ఆ యూనిట్ 1లో ఉన్నటువంటి ఆ 8 అంశాలేంటో ఒకసారి గమనించండి. యూనిట్ 1కి సంబంధించి హెడ్డింగ్ ఏమి ఇచ్చారో ఒకసారి గమనించండి. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళికలు మరియు విధానం అని ఇచ్చారు. నేను ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్ను హారిజాంటల్ ఫార్మాట్ నుంచి ఇట్లా వర్టికల్ ఫార్మాట్లో రాసుకోవడం జరిగింది. నాకు ఇట్లా వర్టికల్ ఫార్మాట్లో రాసుకోవడం వల్ల యూనిట్ 1కి సంబంధించి నాకు ఈ 8 టాపిక్లు మాత్రమే వచ్చాయి. యూనిట్ 1కి సంబంధించిన సిలబస్లో ఏముందో మనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. ఈ 8 టాపిక్లకు సంబంధించి బుక్లో ఉన్న డెఫినేషన్స్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. నేను మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. ఆ ఉదాహరణలు విన్నాక ఈ 8 సైడ్ హెడ్డింగ్స్లో ఏ పాయింట్కి ఏ ఎగ్జాంపుల్ కనెక్ట్ అయిందో మీకే అర్థమైపోతుంది. మీకు అర్థమైన తర్వాత మీరే సిలబస్ని చాలా ఈజీగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు. మనం గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్ళం కాబట్టి ఒక 2 గ్రామాలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక గ్రామం పేరు ఏ అనుకుందాం, ఒక గ్రామం పేరు బి అనుకుందాం. ఈ 2 గ్రామాల్లోనూ జనాభా ఉన్నారు. ఓకేనా? జనాభాతో పాటు వ్యవసాయ భూములు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి ఆ ఊర్లో. అలాగే స్కూళ్ళు, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఏ అనే గ్రామాన్ని గమనిస్తే అక్కడ ఆ ఊరు ప్రజలంతా చేసే పనులను మనం 3 రకాలుగా విడదీయవచ్చు. కొంతమంది పొలం పనులు చేస్తూ వ్యవసాయం చేస్తున్నారన్నమాట. మరి కొంతమంది ఊర్లోనే ఫ్యాక్టరీలు ఉన్నాయనుకున్నాం కదా, ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు. ఇంకొంతమంది టీచర్లుగా చదువు చెప్తూ, డాక్టర్లుగా వైద్యం చేస్తూ సేవలు చేస్తున్నారు అనుకుందాం. అదేవిధంగా బి అనే గ్రామంలో కూడా ప్రజలు ఈ 3 రంగాల్లోనే పనిచేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ కూడా ఒక లెక్క చూద్దాం చూడండి. ఏ అనే గ్రామంలో ఒక 100 మంది ప్రజలు ఉన్నారు అనుకుందాం. ఈ 100 మందిలో 50 మంది వ్యవసాయం చేస్తున్నారు, 30 మంది పరిశ్రమల్లో పనికి పోతున్నారు అన్నమాట. 20 మంది మాత్రమే సేవా రంగంలో టీచర్లుగాను డాక్టర్లుగాను పనిచేస్తున్నారు. అదే బి గ్రామానికి వస్తే 50 మంది మాత్రం సేవా రంగంలో ఉన్నారు, 30 మంది పారిశ్రామిక రంగంలో ఉన్నారు, 20 మంది మాత్రమే వ్యవసాయ రంగం మీద ఉన్నారు. ఈ 2 సినారియోలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 గ్రామాల ఆదాయం సంవత్సరానికి ఎంత వస్తుందో ఒకసారి లెక్కేద్దాం. ముందుగా ఏ అనే గ్రామం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో పనిచేసే 50 మంది సంపాదన సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అనుకుందాం. పారిశ్రామిక రంగంలో పనిచేసే ఈ 30 మంది సంపాదన సంవత్సరానికి 2 లక్షలు అనుకుందాం. అలాగే సేవా రంగంలో పనిచేసే 20 మంది సంపాదన ఒక 3 లక్షలు అనుకుందాం. అంటే టోటల్గా ఇక్కడ 6 లక్షలు అన్నమాట. అదేవిధంగా బి అనే గ్రామానికి వస్తే సేవా రంగంలో పనిచేసే వారి సంపాదన ఒక 10 లక్షలుగా వస్తుంది. పారిశ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళది ఒక 2 లక్షలు అనుకుందాం. వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళది ఒక 3 లక్షలు అనుకుందాం. అంటే బి అనే గ్రామానికి సంబంధించిన మొత్తం సంపాదన కలిపితే ఎంత వస్తుంది? 15 లక్షలు వస్తుంది. ఈ రెండో సినారియో కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఏ అనే గ్రామాన్ని ఒక దేశం అనుకుందాం. ఆ దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం 6 లక్షలు మనకు. ఈ 6 లక్షలే ఆ దేశం యొక్క ఆదాయం అని మనం చెప్పుకోగలిగితే ఈ 6 లక్షలే ఇక్కడ ఆ దేశ జీడిపి అవుతుంది. ఓకేనా? సేమ్ బి అనే దేశంలో కూడా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వచ్చిన మొత్తం ఉత్పత్తి విలువ ఎంత అనుకున్నాం? ఇక్కడ 15 లక్షలు. ఈ 15 లక్షలే ఇక్కడ జీడిపి అవడానికి అవకాశం ఉంది. మనం చెప్పుకున్న ఈ 8 పాయింట్స్కి సంబంధించి ఒక పాయింట్ క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం బి దేశానికి సంబంధించిన మొత్తం జీడిపి ఎంత అనుకున్నాం? 15 లక్షలు అని చెప్పుకున్నాం కదా. ఈ 15 లక్షల్లో వ్యవసాయ రంగం నుంచి ఎంత వచ్చిందో చూడండి, పారిశ్రామిక రంగం నుంచి ఎంత వచ్చిందో చూడండి, సేవా రంగం నుంచి ఎంత వచ్చిందో కూడా చూడండి. అంటే ఈ మొత్తం 15 లక్షలకు సంబంధించిన ఆదాయం వ్యవసాయ రంగం వాటా ఎంత, పరిశ్రమల రంగం వాటా ఎంత, సేవా రంగం వాటా ఎంత అని ఇక్కడ తెలుసుకోగలిగితే దేశ జీడిపిలో వివిధ రంగాల వాటా అనే టాపిక్ గురించి మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒకటి జీడిపి గురించి చెప్పుకున్నాం, జీడిపిలో వివిధ రంగాల వాటా గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ అనే దేశానికి వచ్చిన ఆదాయం ఎంత అనుకున్నాం? 6 లక్షలు అనుకున్నాం కదా. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఈ ఆదాయాన్ని వస్తువుల ఉత్పత్తిలో పాల్గొన్నంతకు గాను సంపాదించుంటారు. అంతేనా? అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఈ వ్యవసాయ రంగంలో పనిచేసిన వారు సంపాదించిన సంపాదన 1 లక్ష రూపాయలు అనుకున్నాం. పరిశ్రమలకు పోయి పరిశ్రమల్లో పనిచేసి సంపాదించిన వారి సంపాదన ఒక 2 లక్షలు అనుకున్నాం. అలాగే సేవా రంగంలో పనిచేసి సంపాదించిన సంపాదన ఒక 3 లక్షలు అనుకున్నాం. ఇదంతా వీళ్ళు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని సంపాదించిన సంపాదనే కదా. అంటే
ఇక్కడ 6 లక్షలు వీళ్ళకి ఆదాయం వచ్చిందంటే ఏ దేశానికి సంబంధించి 6 లక్షలకు సరిపడా ఉత్పత్తి వీరు చేస్తేనే కదా వీరికి 6 లక్షలకు సరిపడా ఆదాయం వచ్చింది. 6 లక్షలకు సరిపడా ఉత్పత్తి చేశారు కాబట్టి 6 లక్షలకు సరిపడా వీళ్ళకి ఇక్కడ ఆదాయం వచ్చిందన్నమాట. గుర్తుపెట్టుకోండి. చూడండి, మరి ఆ ప్రజలు తమకు వచ్చిన ఈ 6 లక్షల ఆదాయాన్ని ఖర్చు చేయాలనుకుంటే ఎంత ఖర్చు చేయగలరు? 6 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయగలరా? లేదు కదా. అంటే వాళ్ళు చేసే వ్యయం కూడా ఈ 6 లక్షలే అవుతుందన్నమాట. ఇక్కడ గమనించండి, వాళ్ళు చేసిన మొత్తం ఉత్పత్తి 6 లక్షలే, వాళ్ళకు వచ్చిన మొత్తం ఆదాయం కూడా 6 లక్షలే, వాళ్ళు చేసే మొత్తం వ్యయం కూడా 6 లక్షలే. అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకు ఇక్కడ ఎన్ని మార్గాలు ఉన్నాయి? 3 మార్గాలు ఉన్నాయి. ఆ దేశంలో జరిగిన మొత్తం ఉత్పత్తినైనా లెక్కించవచ్చు, ఆ దేశంలో ఉన్న ప్రజలకు వచ్చిన మొత్తం ఆదాయాలనైనా లెక్కించవచ్చు, లేదా వాళ్ళు చేసిన మొత్తం వ్యయాన్ని లెక్కించిన జాతీయ ఆదాయం వస్తుంది. దీన్నే మనం ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతుల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మనం ఏ, బి అనే గ్రామాల గురించి చెప్పుకున్నాం కదా. ఏ గ్రామానికి వచ్చే ఆదాయం 6 లక్షలు అనుకున్నాం, అలాగే బి గ్రామానికి వచ్చే ఆదాయం ఒక 15 లక్షలు అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ గ్రామస్తుల మనసులో ఒక ఆలోచన లేదా ఒక డౌట్ వస్తుంది. మన ఊరిలో ఉన్నట్లే వాళ్ళ ఊరిలో కూడా ఒక 100 మంది ఉన్నారు. సేమ్ ఇక్కడ కూడా 100 మందే కదా మనం చెప్పుకున్నాం. మనకున్నంత భూమే వాళ్ళకి కూడా ఉంది. మరి మనకెందుకు తక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళకెందుకు ఎక్కువ ఆదాయం వస్తుందని ఆలోచించడం మొదలు పెడతారన్నమాట. ఈ బి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకంత ఆదాయాలు సాధిస్తున్నారు, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి ఏంటో ఆరా తీయడం మొదలు పెడతారన్నమాట. ఇలా ఆరా తీసినప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. బి గ్రామస్తులు చాలా పగడ్బందీగా సంవత్సరానికి సరిపడా ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేస్తే ఎంతెంత ఆదాయాలు వస్తాయని ఒక పక్కా ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నారు కాబట్టి వారికి ఇంత ఎక్కువ ఆదాయాలు వచ్చాయని వీళ్ళు తెలుసుకుంటారు. ఇట్లాంటి ఎక్కువ ఆదాయాలు రావడంతో పాటు గ్రామంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా ముందుకు సాగుతున్నారని ఏ గ్రామస్తులు బి గ్రామస్తులను చూసి తెలుసుకుంటారన్నమాట. ఇది గమనించిన ఏ గ్రామస్తులు కూడా అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఒక ప్లాన్ వేయడం మొదలు పెడతారు. అలా వచ్చిందే ఈ ప్రణాళికలు అనే టాపిక్. ఓకేనా. ఇక్కడ బి స్థానంలో మనం రష్యా అనే దేశాన్ని తీసుకుంటే ఏ అనే గ్రామం స్థానంలో ఇండియాని తీసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా కవర్ అయిపోయింది. భారతదేశం ప్రణాళిక వ్యూహాలు సంబంధించి ప్రణాళికల ప్లేస్లో వచ్చిందే నీతి ఆయోగ్. అంటే ఇప్పటి వరకు మనం ఈ ఉదాహరణ ద్వారా ఎన్ని పాయింట్లు క్లియర్ చేసుకున్నామో చూద్దాం. చూడండి, జాతీయ ఆదాయం అనే టాపిక్ కవర్ చేసాం, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు కవర్ చేసాం, జీడిపిలో వివిధ రంగాల వాటా కవర్ చేసాం, భారతదేశ ప్రణాళికలు వ్యూహాలు కంప్లీట్ చేసాం, పోతే నీతి ఆయోగ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇకపోతే మనకు మిగిలిన పాయింట్లు ఏమున్నాయి? జాతీయ ఆదాయ భావనలు, 1991 నూతన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఈ 3 పాయింట్లు కూడా మనం ఎలా లింక్ చేసుకోవాలో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మనం ఏ గ్రామానికి సంబంధించిన మొత్తం ఉత్పత్తి ఎంత అనుకున్నాం? 6 లక్షలని చెప్పుకున్నాం కదా. అలాగే బి గ్రామానికి సంబంధించి మొత్తం ఉత్పత్తి 15 లక్షలని చెప్పుకున్నాం. ఈ ఏ గ్రామాన్ని మనం ఒక దేశం అనుకుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉత్పత్తి అయిన ఈ వస్తువుల మొత్తాన్ని నేనే అమ్ముతాను, మీరు ఉత్పత్తి చేసి నాకే ఇచ్చేయండి, పక్క వాళ్ళు అమ్మడానికి వీలు లేదు, మొత్తం నా అజమాయిషీలోనే జరుగుతుంది, నాకు నచ్చిన వాళ్ళకే అమ్ముతాను, నాకు ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తానని కొన్ని కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుందనుకుందాం. అదే బి గ్రామం ఏం చేసిందంటే, మీరు ఉత్పత్తి చేసిన ఈ 15 లక్షల విలువైన వస్తువులను మీకు నచ్చిన చోట అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా వచ్చి కొనొచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ వ్యాపారం చేయొచ్చు, లేదా ఉత్పత్తి కూడా చేసుకోవచ్చు అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసిందన్నమాట. ఇక్కడ ఏమైందంటే, ఏ అనే దేశంలో ఇలా తీవ్రమైన రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల, అంతా ప్రభుత్వ అజమాయిషీలో నడవడం వల్ల అక్కడ ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు లంచాలకు మరిగి ఉత్పత్తి సులువుగా సాగకుండా ఉత్పత్తి అయిన వస్తువులను సరిగ్గా అమ్మలేకపోయారని గుర్తుంచుకోండి. ఇలా జరిగే ఈ లొసుగుల వల్ల ఆ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. దీనివల్ల ఏమైంది, పక్కనున్న బి దేశమేమో రోజు రోజుకు దూసుకుపోతుంది. ఈ సంవత్సరం 15 లక్షల ఆదాయం వస్తే నెక్స్ట్ ఇయర్ 20 lakhs, ఆ తర్వాత 30 లక్షలు, ఆ తర్వాత 40 లక్షలకి వెళ్తుంది. మన ఏ దేశం మాత్రం మనం పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అధపాతాలని పడిపోతున్నామని గుర్తుంచుకోండి. ఇప్పుడు మన ఏ దేశం ఏం చేసిందంటే, మనం పెట్టుకున్న ఈ కఠినమైన రూల్స్ వల్ల నష్టం జరుగుతుంది, ఇకపై ప్రభుత్వమే అంతా అమ్ముతుందనే నిర్ణయాన్ని తీసివేసి ఎవరైనా వచ్చి ఉత్పత్తి చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చి అమ్ముకోండి అని స్వేచ్ఛనిస్తూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందన్నమాట. ఇలా మార్కెట్ను ఓపెన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు స్వేచ్ఛనివ్వడం వల్ల, ఈ అడ్డంకులన్నీ సడలించడం వల్ల ఏ దేశ ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పెరగడం మొదలైంది. ఇలా పక్క దేశాలను చూసి ఇంప్రెస్ అయ్యి కానీ, లేదా పక్క దేశాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కానీ మన దేశంలో ఉన్న ఆంక్షలను సడలించి అడ్డంకులను తొలగించడాన్నే మనం ఏమంటాం, 1991
నూతన ఆర్థిక సంస్కరణలు అంటాం. ఇప్పుడు చూడండి, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే కాన్సెప్ట్ గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అనే దేశంలో 100 మంది జనాభా ఉన్నారనుకున్నాం కదా. ఈ 100 మందిలో 2 ఫ్యామిలీస్ని తీసుకుందాం. ఫ్యామిలీ 1, ఫ్యామిలీ 2. ఈ 2 కుటుంబాల్లో 4 మెంబర్స్ మందే ఉన్నారనుకుందాం. ఈ ఫ్యామిలీ 1ని గమనిస్తే ఇందులో ఈ నలుగురిలో 3 వ్యవసాయంలో ఉన్నారు, ఒకరు సేవా రంగంలో ఉన్నారు. ఇక ఫ్యామిలీ 2 విషయానికి వస్తే ఇందులో 4 సేవా రంగంలోనే ఉన్నారు. డాక్టర్లుగానో, టీచర్లుగానో, సాఫ్ట్వేర్లానో, ఎలానో మొత్తం సేవా రంగంలోనే ఉన్నారు. ఈ 4 ద్వారా వచ్చే ఆదాయం మనకు సంవత్సరానికి ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఫ్యామిలీ 2కి సంబంధించి మనం 4 ఉన్నారు. ఈ 4 సేవా రంగంలోనే పనిచేస్తున్నారు, డాక్టర్లుగా, టీచర్లుగా, సాఫ్ట్వేర్లా. కానీ వీళ్ళ ద్వారా వచ్చే ఆదాయం కూడా సంవత్సరానికి ఒక 12 లక్షలు అనుకుందాం, ఉదాహరణలు మాత్రమే. ఇక్కడ చూడండి, 2 కుటుంబాలకు సంబంధించిన ఆదాయం ఇంచుమించు సమానంగానే ఉంది కదా. కానీ 2 కుటుంబాల జీవన విధానంలో తేడా ఉంటుంది మీరు గమనిస్తే, వాళ్ళ ఆలోచన విధానంలో కానీ వాళ్ళ జీవన శైలిలో కానీ. ఎందుకో చూడండి, ఈ ఫ్యామిలీ 1కి సంబంధించిన వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయంలో ఇంకొంచెం పొలాలు కొంటూ కేవలం డబ్బు సంపాదన పెంచుకోవడంలో మాత్రమే నిమగ్నమయ్యారన్నమాట. ఒకవేళ ఈ వరదలో కరువు వచ్చి వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. వీళ్ళు కేవలం డబ్బు సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టారు తప్ప పిల్లల చదువులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై సరైన శ్రద్ధ పెట్టలేదన్నమాట. అదే ఈ ఫ్యామిలీ 2 వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కావడంతో తమకు వచ్చిన ఆదాయంలో కేవలం దాచుకోవడమే కాకుండా విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచి ఆహారం మరియు మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తున్నారని గుర్తుంచుకోండి. వీళ్ళకి రాబోయే కాలంలో వచ్చే అనారోగ్యాల పట్ల, ఆయుష్ పెంచుకోవడం పట్ల, పిల్లల భవిష్యత్తు మరియు ఉద్యోగ అవకాశాల పట్ల సరైన ప్రణాళికలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ పిల్లలు చాలా ఎఫెక్టివ్గా నాణ్యమైన చదువులు చదువుతూ మరియు ఆరోగ్యంగా పెరుగుతారు. ఇక్కడ మీరు లైవ్లో చూసే ఉంటారు ఇటువంటి ఫ్యామిలీస్ని. ఇక్కడ గమనించారా, ఫ్యామిలీ 1 కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తూ పెరుగుతుంది. దీన్ని మనం మన ఎకానమీ భాషలో ఆర్థిక వృద్ధి అంటాం. అదే ఫ్యామిలీ 2 విషయానికి వస్తే డబ్బు సంపాదించడంతో పాటు తమ విద్య, వైద్య, ఆరోగ్య ప్రమాణాలను, జీవన నాణ్యతను కూడా పెంచుకుంటుంది. దీన్నే మనం ఎకానమీ భాషలో ఆర్థిక అభివృద్ధి అంటాం. చూసారా, ఇప్పుడు మీకు ఆర్థిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఉన్న తేడా ఏంటో చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఇప్పుడు మనకు నూతన ఆర్థిక సంస్కరణలు కూడా అయ్యాయి, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా అయింది. ఇక ఈ యూనిట్ 1కి సంబంధించి మనకు మిగిలిన చివరి పాయింట్ ఏదైనా ఉందంటే అది జాతీయ ఆదాయ భావనలు. ఇది కొంచెం డెప్త్ కాన్సెప్ట్ అయినప్పటికీ మన డైలీ లైఫ్కి లింక్ చేస్తూ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇప్పుడు వివరిస్తాను చూడండి. మనం ఏ అనే గ్రామంలో వ్యవసాయ రంగం మీద 50 మంది ఆధారపడి జీవిస్తున్నారని చెప్పుకున్నాం కదా. వీళ్ళు సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఉత్పత్తి సాధించారనుకున్నాం కదా. ఈ 1 లక్ష రూపాయల ఉత్పత్తి సాధించే ప్రక్రియలో వాళ్ళు పొలాన్ని దున్నడానికి ట్రాక్టర్ ఉపయోగించారు అనుకుందాం. ఈ ట్రాక్టర్ అనేది మనకు ఒక స్థిరాస్తి, ఓకేనా. ఈ స్థిరాస్తిని వాళ్ళు రోజు ఉపయోగించడం వల్ల అందులో కొంచెం అరుగు తరుగులు వస్తాయి. మన భాషలో చెప్పాలంటే మెయింటెనెన్స్ అనుకుంటాం, ఓకేనా. ఈ మెయింటెనెన్స్ అనేది ఒక 5,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. ఇప్పుడు గమనించండి, ఈ అరుగు తరుగులతో కలిపి ఉన్న మొత్తం 1 లక్ష రూపాయల్లోనే మనం ఎకానమీలో స్థూల ఉత్పత్తి అని చెప్పుకున్నాం. వీళ్ళు సంపాదించిన ఈ 1 లక్ష రూపాయలు వ్యవసాయ రంగానికి సంబంధించి అందులో ట్రాక్టర్కైనా ఒక 5,000 రూపాయల ఖర్చును తీయలేదన్నమాట. వాళ్ళు దాన్ని కలిపేస్తున్నారు అలాగే. అంటే ఏమైందో గమనించండి, స్థూల ఉత్పత్తిలో ఈ స్థిర మూలధనపు అరుగు తరుగులు కూడా కలిసి ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. ఈ స్థూల ఉత్పత్తిని మనం 1 లక్ష అనుకున్నాం కదా. ఈ మెయింటెనెన్స్కైనా 5,000 దాంట్లోంచి తీసివేస్తే ఆ మిగిలిందే 95,000 అన్నమాట. దీన్ని మనం నికర ఉత్పత్తి అంటాం. ఈ స్థూల ఉత్పత్తినే ఇంగ్లీష్లో గ్రాస్ ప్రోడక్ట్ అని, ఈ నికర ఉత్పత్తినే నెట్ ప్రోడక్ట్ అని అంటారు. చూసారా, గ్రాస్కి నెట్కి తేడా ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు అలాగే ఇంకొక పాయింట్ వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ ఏ అనే గ్రామానికి సంబంధించి, ఈ బి అనే గ్రామానికి సంబంధించి కొన్ని సరిహద్దులు ఉన్నాయనుకున్నాం. ఇక్కడ చూడండి, మనం గీసుకున్న ఈ బాక్స్ పరిధిలో ఉన్న దేశం అంతా ఏకి సంబంధించినది, ఈ బాక్స్ పరిధిలోకి సంబంధించినంత బ్రీకి సంబంధించినది. ఇప్పుడు ఏ గ్రామాన్ని ఒక దేశం అనుకుంటే ఈ దేశ భౌగోళిక సరిహద్దు ఎక్కడి వరకు ఉంది? ఈ బార్డర్ లోపలే కదా ఉంది. ఈ దేశ భౌగోళిక సరిహద్దు లోపల జరిగే ఏ ఉత్పత్తినైనా ఆ దేశంలో జరిగిన ఉత్పత్తే కాబట్టి దాన్ని మనం దేశీయ ఉత్పత్తి అంటాం. బాగా అర్థం చేసుకోండి, ఈ దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరిగే ఏ ఉత్పత్తినైనా ఆ దేశంలోనే ఉత్పత్తి జరిగింది కాబట్టి దాన్ని మనం నా దేశంలో ఉత్పత్తి జరిగింది కాబట్టి ఇది దేశీయ ఉత్పత్తి అంటాం. అలాగే బి దేశపు భౌగోళిక సరిహద్దు లోపల జరిగిన మొత్తం ఉత్పత్తిని కూడా ఆ దేశం యొక్క దేశీయ ఉత్పత్తి అంటాం. క్లియర్ కదా? దేశీయ ఉత్పత్తి అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? ఒక దేశ భౌగోళిక ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి అని చెప్పుకుంటున్నాం.
ఇది అర్థమైంది అనుకుంటాను. దీని ప్లేస్లో నేను జాతీయ అనే పదం వాడతాను. ఇక్కడ దేశీయ అనే పదం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు జాతీయ అనే పదం గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. జాతీయ ఉత్పత్తి అంటే ఏమవుతుందంటే, ఏ అనే విలేజ్, బి అనే విలేజ్ని తీసుకున్నాం కదా. ఇవి 2 దేశాలు అనుకున్నాం కదా మనం. ఈ ఏ అనే దేశానికి సంబంధించి 100 మంది ఉన్నారనుకున్నాం కదా. ఈ 100 మందిలో ఒక 10 మంది బి అనే దేశానికి పోయి పనిచేస్తున్నారు అనుకుందాం. అలాగే బి దేశానికి సంబంధించిన వ్యక్తులు ఒక 20 మంది వచ్చి ఇక్కడ పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుందాం. ఏ దేశానికి సంబంధించి ఇక్కడ జరిగే ఉత్పత్తిలో పాల్గొన్న ఈ 100 మందిలో 20 మంది పక్క దేశం వాళ్ళు ఉన్నప్పటికీ మన దేశ భౌగోళిక ప్రదేశంలో వాళ్ళు ఉత్పత్తి చేశారు కాబట్టి మనం దేశీయ ఉత్పత్తిలో దాన్ని కలుపుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, జాతీయ ఉత్పత్తి అని నేనేం చెప్తానంటే, మన దేశ పౌరుడు సంపాదించిన సంపాదనను మాత్రమే మనం జాతీయ ఉత్పత్తి అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏ దేశానికి సంబంధించిన జాతీయ ఉత్పత్తి కావాలంటే బయట నుంచి వచ్చిన 20 మంది ఎంత సంపాదించారో ఆ సంపాదన తీసివేస్తే, ఈ 20 మందిని తీసివేయడంతో పాటు మన వాళ్ళు, మన పౌరులు పక్క దేశాలకు వెళ్ళి సంపాదించారు కదా, వీళ్ళు ఎంతైతే సంపాదించారో దాన్ని కూడా దీనికి యాడ్ చేసుకోవడం వల్ల జాతీయ ఉత్పత్తి వస్తుంది. దేశీయ ఉత్పత్తి విన్నారు, జాతీయ ఉత్పత్తి విన్నారు. దేశీయ ఉత్పత్తి భౌగోళిక ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తే, జాతీయ ఉత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఆ దేశ పౌరుడు ప్రపంచ నలుమూలల్లో ఎక్కడి నుంచి సంపాదించుకోవచ్చినా దానిని మనం జాతీయ ఉత్పత్తి అంటాం. ఇప్పుడు చూడండి, మీకు స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తికి, దేశీయ ఉత్పత్తికి, జాతీయ ఉత్పత్తికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి. ఈ 2 పాయింట్లు కానీ మీరు తెలుసుకోగలిగితే ఈ జాతీయ ఆదాయ భావనలకు సంబంధించి 100% మీ మైండ్లో ఉంటుందన్నమాట. వాటిని కూడా మనం ఎగ్జాంపుల్ రూపంలోనే వివరించుకుందాం. ఈ ఏ అనే దేశం ఉంది కదా, ఈ ఏ అనే దేశానికి సంబంధించి వ్యవసాయ రంగంలో కొంతమంది వ్యక్తులు పనిచేసి ఒక ఉత్పత్తిని, అంటే రైస్ని పండించారు అనుకుందాం. ఈ పండించిన పంట మొత్తాన్ని రైతు 1 లక్ష రూపాయలకు అమ్మాడు అనుకుందాం. దీన్ని మార్కెట్లో నుంచి మధ్యవర్తి వచ్చి 1 లక్ష రూపాయలకి వీళ్ళ దగ్గర నుంచి కొన్నాడు అనమాట. ఈ 1 లక్ష రూపాయలు రైతు దగ్గర ఎవడైతే కొన్నాడో ఆ కాస్ట్ గుర్తుంచుకోండి. ఎంత? 1 లక్ష రూపాయలు కదా. నెక్స్ట్ వచ్చి ఈ 1 లక్ష రూపాయల్లోనే రైతు పెట్టిన ఖర్చు, రైతు పెట్టిన పెట్టుబడి, రైతుకు రావాల్సిన ఆదాయం కూడా దీంట్లోనే కలిసి ఉంటుందని మీరు ఆలోచించండి. ఏ అనే గ్రామానికి సంబంధించిన రైతులు పండించిన మొత్తం ఉత్పత్తి రైస్ అనుకుంటే, ఆ రైసుకు సంబంధించి 1 లక్ష రూపాయలకి వాళ్ళు మధ్యవర్తికి అమ్మారు. ఈ 1 లక్ష రూపాయలని వాళ్ళు అమ్మడంలో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యంటే, ఈ 1 లక్ష రూపంలో వాడు పెట్టిన పెట్టుబడితో పాటు వాడికి రావాల్సిన ఆదాయాలు కూడా చూసుకునే కదా రైతు అమ్మాడు ఇక్కడ. ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయల పంటను తీసుకువెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, ఆ స్టాక్ తన దగ్గర పెట్టుకొని మార్కెట్లో అమ్మకానికి పెడతాడనమాట. ఈ 1 లక్ష రూపాయల విలువైన పంటను కాస్త వాడు ఏం చేస్తాడంటే 1,50,000 రూపాయలకి ఇక్కడ అమ్ముతాడు అనుకుందాం. ఇక్కడ రైతు దగ్గర కొన్న వాల్యూ గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో అమ్మిన వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఎకానమీ భాషలో చెప్తాను వినండి. రైతు దగ్గర ఏ రేటు కొన్నాడో దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం మనం. మార్కెట్లో ఏ ధరకైతే అమ్మాడో దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. అసలు ఈ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే, వస్తు సేవల ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు చెల్లించే ఫలాలను కలిపితే దానిని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఇక మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే, ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలతో పాటు ప్రభుత్వం విధించే పన్నులు కూడా కలిపితే దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. ఈ 2 పాయింట్లు బాగా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్రశ్న వేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక దేశంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని మనం జీడిపి అంటున్నాం కదా. మనం జీడిపిని చెప్పేటప్పుడు ఈ ధరను తీసుకుంటామా, లేక రైతు దగ్గర కొన్నాం కదా మనం 1 లక్ష రూపాయలకి, ఆ ధరను తీసుకుంటామా? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, యూనిట్ 1కు సంబంధించిన సిలబస్ని ఎలా డీకోడ్ చేసుకొని మనకు అర్థమయ్యే రీతిలో రోజువారీ ఉదాహరణలతో ఎలా చదువుకోవాలో చూశారు కదా. ఎంతోమంది అభ్యర్థులు సరైన గైడెన్స్ లేక, సబ్జెక్ట్ అర్థం కాక ఇబ్బంది పడడం చూశాక, మీ అందరిలో ఈ ఎకానమీ ఫోబియాని పూర్తిగా పోగొట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఈ క్లాస్ ద్వారా ఎకానమీపై ఉన్న భయం పోయి 100% క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతాను. ఒకవేళ మీకు ఈ జాతీయ ఆదాయ భావనల గురించి ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో వీటిపై పూర్తి వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు యూనిట్ 1కి చేసినట్లుగానే యూనిట్ 2 సిలబస్ను కూడా డీకోడ్ చేస్తూ ప్రత్యేక వీడియో కావాలేమో కామెంట్ చేయండి. లేదు, నేను యూనిట్ 1కి నేను ఎలా చేసుకోవాలో మీరు చెప్పారు కదా, దాన్ని నేను అర్థం చేసుకొని యూనిట్ 2 కూడా అప్లై చేసుకొని నేను చదవగలనని మీరు అనుకుంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి క్లాసులు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.